ఒక లేడీ ఇక్కడ నడవలేక వెనక ఉన్నావు, నువ్వు నడవలేని స్థితిలో బలహీనతలో ఉన్నావు. దేవుని శక్తి నీపై దిగింది, నువ్వు నడుస్తున్నావు, పరిగెత్తుకుంటురా. దేవుడు నిన్ను ముట్టాడు, ఇప్పుడే తాకాడు యేసయ్య. ఆమెకి ఏం జరిగింది అడగండి, మైక్ తీసుకో. చెప్పమ్మా, ఎందుకు వచ్చావు? ప్రైజ్ లార్డ్ మమ్మీ. నేను ఈ వీక్లో నాకు యాక్సిడెంట్ అయింది. అయితే నేను ఇక్కడ ఆరాధనలో కూడా ఏకీభవించలేకపోయాను. కానీ దేవుడు నాకు ఎప్పుడైతే ఆరాధనలో ఏకీభవించాడో నేను నడవగలుగుతున్నాను, నిలబడగలుగుతున్నాను. దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. అంటే ఇంతసేపు నడవలేకపోయావమ్మా? అంటే చాలా పెయిన్ వచ్చింది మమ్మీ. కింద కూడా నేను పెట్టలేకపోయేదాన్ని, అంటే ఆనలేకపోయేదాన్ని. కాలు చాలా పెయిన్ ఉండేది, అంటే కాలు మొత్తం ఆంచలేకపోయావు? ఆంచలేకపోయాను. ఎప్పుడైతే ఆరాధనలో ఏకీభవించానో అప్పుడు నాకు స్వస్థత వచ్చింది. ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను. ఫ్రీగా నడిచి చూపియమ్మ ఒకసారి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని ఆ బిడ్డకి యాక్సిడెంట్ అయ్యి కాలు ఏం కాదు, నడువు తల్లి. ఫ్రీ. దేవుని శక్తి ఆ బిడ్డను తాకిందట. ఆమె ఆరాధనలో స్వస్థత పొందిందట. ఎవరు ఆమెను స్వస్థపరిచిందంటే యేసు మాత్రమే. గట్టిగా చెప్పండి, యేసు మాత్రమే అని చెప్పండి. ఎలా ఉందమ్మా ఇప్పుడు? నీకు నొప్పి ఉందా? లేదు మమ్మీ, చాలా ఫ్రీగా ఉంది. ఫ్రీగా. నువ్వు ఒక్కదాని వచ్చావు, నీతో ఎవరిని వచ్చారా? అమ్మ, నేను. అమ్మేది? మేము అన్నవరం నుంచి వచ్చాము మమ్మీ. అన్నవరం? మేము ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ ఏమీ లేవు. కానీ దేవుడు మహాకృపను బట్టి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చారు. ట్రైన్స్ లేవండి, బస్సులు లేవండి. వచ్చాం మమ్మీ. ఎన్ని రోజులైనా మీరు వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చాం మమ్మీ, ఈ రోజు వచ్చాం. ఇప్పుడే బిగ్గరగా చెప్పు. ఎలా వచ్చారమ్మా? కారులోనా? కారు మీద వచ్చాము. అన్నవరం నుంచి మమ్మీ. ఎప్పుడు బయలుదేరారు? నిన్న ఈవినింగ్ 5 o'clock మమ్మీ. నిన్న ఈవినింగ్ 5కి బయలుదేరారు. ఈ రోజు మార్నింగ్ 8కి వచ్చాము మమ్మీ. ఈ రోజు మార్నింగ్ 8కి వచ్చారు. కంటిన్యూగా. బస్సులు లేవు మమ్మీ, ట్రైన్ లేవు మమ్మీ, ఏమి లేవు బెల్లంపల్లి రావడానికి. కానీ మీకు విశ్వాసమైన రోడ్లు ఇబ్బంది అయినా సరే మేము విశ్వాసంతో వచ్చాం మమ్మీ. నేను ఒక స్కూల్ టీచర్ని, లీవ్ పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. కాకపోతే దేవుడు నాకు ఈ లీవ్ని కూడా శాంక్షన్ చేసి ఇవ్వడం అనేది జరిగింది మమ్మీ. ప్రైజ్ లార్డ్. ఏం యాక్సిడెంట్ అయిందమ్మా నీకు? నేను బండి మీద వెళ్తూ ఉండగా నేను పడిపోయాను మమ్మీ. అడ్డుగా కోతి రావడంతో నేను కాళ్ళు మొత్తం, చేతులు కూడా కొట్టుకుపోయి. యాక్చువల్గా రోడ్డు మీద ఎవరు యాక్సిడెంట్ అయినా చనిపోవాలి. కానీ మా మమ్మీ రోజు ఉదయం సాయంత్రం కూడా మీ లైవ్లో ఏకీభవిస్తారు. మీ బిడ్డలు ఎప్పుడు కూడా ఆ రోజు ఉదయం ప్రార్థనలో కూడా మీ బిడ్డలను దేవుడు కాస్తాడని మీ వాక్యం సెలవిచ్చిన రీతిగానే ఆ రీతిగానే నాకు స్వస్థతగా ఏమీ అవ్వలేదు మమ్మీ. ఆ రోజు చాలా చిన్న దెబ్బలు తగిలాయి, కానీ కాలికి మాత్రం పెద్ద దెబ్బ తగిలింది మమ్మీ. దేవుడు స్వస్థత ఇచ్చాడు మమ్మీ. అంటే కాలు ఇంతసేపు నడవలేకపోయాను మమ్మీ. వచ్చినప్పుడు కూడా కాళ్ళలో కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. ఇక్కడ కూడా ఎంట్రన్స్లో కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. ఆరాధన నాకు చెయ్యాలని ఉంది, కానీ నేను నించోలేకపోయాను. కాసేపు నించొని మళ్ళీ కూర్చుని కాసేపు నించున్నాను. కానీ దేవుడు మీరు ప్రార్థన చేసిన వెంటనే స్వస్థత కొరకు ఎప్పుడైతే నేను నించున్నానో అప్పుడు దేవుడు నాకు హీలింగ్ ఇచ్చారు మమ్మీ. నేను నడవగలుగుతున్నాను. అప్పటి నుంచి నొప్పి లేదు? నొప్పి లేదు, నిజంగా కాలు ఫ్రీ అయిపోయింది మమ్మీ. దేవుడు నిన్ను తాకాడు. అవును మమ్మీ, స్వస్థపరిచాడు. మీ పాప అమ్మా? అవును మమ్మీ. అవును, అన్నవరం నుంచి వచ్చారు. అవును మమ్మీ. ఎంతో ఆశతో. అవును మమ్మీ. నిన్న బయలుదేరి ఇవాళకి వచ్చారు. అవును మమ్మీ. మీ పాప నడవలేని పరిస్థితి. అవును మమ్మీ. కాలు కింద మమ్మీ. అమ్మ కాలు కింద పెట్టలేకపోయింది మమ్మీ. ఇప్పుడు ఆరాధనలో ఆమె దేవుడు స్వస్థపరిచాడు. ఫ్రీగా నడుస్తుంది. ఎంతసేపు ఎలా నడిచిందమ్మ మరి? అమ్మ సపోర్ట్ తీసుకుని నడిచాను మమ్మీ. అంటే నేను నడుస్తున్నా, కాకపోతే ఆనిస్తే చాలా పెయిన్. ఇట్లా సపోర్ట్ పట్టుకుని నడిచావు. ఇప్పుడు ఆరాధనలో ఫ్రీ అయిపోయింది. ఒకసారి నడిచి చూపు. ఇప్పుడు అందరి ముందు బిగ్గరగా చప్పట్లు కొడదాం. బిడ్డ ఆశతో వచ్చిందండి. పక్కన ఊరోళ్ళు రావట్లా, పక్కన ఇంటోళ్ళు రావట్లా. విశ్వసించేవాడు కలవరపడడు. విశ్వాసమే స్వస్థత. చూపియండి మళ్ళీ ఒకసారి వెళ్ళినాం. ఎందుకంటే అందరు చూడాలి కదా, లైవ్లో చాలా మంది చూడాలి. ప్రైజ్ లార్డ్. చప్పట్లు కొడుతూనే ఉందాం. పాపం ఎన్ని 12 గంటలు 13, 14 గంటలు ప్రయాణం చేసి విపరీతమైన నొప్పితో, బాధతో సహోదరి ఇక్కడికి వచ్చిందని. దేవుడు విశ్వసించువారు, నిజంగా దేవుడు ఉన్నాడనియు ఆయన మన మధ్యలో ఉన్నాడనియు ఆమె విశ్వాసం. ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు? పెయిన్ ఏం లేదు మమ్మీ, కంప్లీట్ ఫ్రీగా ఉన్నాం. మీ వాక్యాల ద్వారా ఉదయం సాయంత్రం అలాగే ఈ దినము కూడా మేము చాలా
ఆదరణ పొందుతున్నాం మమ్మీ. అలాగే అక్షయ పాడిన పాటలు ప్రతిదీ ఈ ఇయర్కి సంబంధించిన మాకు ఎప్పుడైనా సమృద్ధి లేనప్పుడు గృహంలో మేము ఆకాశ వాక్యులు సాంగ్ మేము ప్రతిరోజు మా మమ్మీ కంటిన్యూగా వాక్యం అయిపోయిన వెంటనే ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఒక 20-30 టైమ్స్ అయినా మేము వింటాం మమ్మీ. అప్పుడు మా గృహంలో ఏ శోధనలు ఉన్నా కూడా మేము విడుదల పొందుతాం. పాట ద్వారా దేవుని పాట ద్వారా కూడా మేము ఎన్నో విడుదల, ఎన్నో ఆశ్చర్య కార్యములు మేము ఎన్నో చూస్తాం మమ్మీ. మేమే కాదు, ఎక్కడ మీరు ఆ చుట్టుపక్కల విజయవాడ, వైజాగ్ ఎక్కడ పెట్టినా మేము మీ ప్రేయర్స్కి వస్తాం మమ్మీ. దేవుని వాక్యంలో బలపడుతున్నాం. అంటే మీ జీవితం చాలా మార్చబడింది మమ్మీ. కేవలము మీ ప్రార్థన వలన మాత్రమే మీ వాక్యం, దేవుని వాక్యాన్ని బట్టి ఆయన వాక్యం మిమ్మల్ని మార్చేసింది. ప్రార్థన ద్వారా బలం పొందుతున్నారు. అందుకనే ట్రైన్స్ లేకపోయినా ఏం లేకపోయినా అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాను. సంతోషంగా ఉంది. ఇప్పుడు మీకు చాలా సంతోషంగా ఉంది మమ్మీ. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరు చేతులు పైకెత్తండి. బిడ్డల కొరకు ఒకసారి ప్రార్థన చేద్దాం. తండ్రి, ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు, ఎంత నమ్మకంతో అంత దూరం నుండి ఇక్కడికి వచ్చారు. వీరితో పాటు వచ్చిన కుటుంబము దీవించబడుదురుగాక. వాక్య సమృద్ధి, ఆరోగ్య సమృద్ధి, ఆర్థిక సమృద్ధి, ఆత్మీయ సమృద్ధి ఈ కుటుంబాలపై, ఈ బిడ్డలపై నిలిచి ఉండును గాక అని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ తల్లి. ప్రైజ్.